అంటే వాళ్ళకి రాముడి కన్నా భార్య గుర్తు రాలేదు, రాముడి కన్నా ఇంకెవరూ గుర్తు రాలేదు, రాముడితో మనం వెడుతున్నాం. మన జీవితంలో ఇవన్నీ బంగారు అక్షరాలతో కూడుకున్నటువంటి స్వర్ణమయమైన పుట్టలు. ఎందుకని? ఆయనతో కలిసి మనం అలా ఉన్నాం, ఆయనతో కలిసి తిరిగాం, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అదో సరదా, ఆయనతో కలిసి ప్రయాణం. ఆయనతో కలిసి ప్రయాణంలో కూడా ఆయన కనపడకుండా ఆయన ఒక చోట మనం ఒక చోట, ఆయన ఒక వాహనం మనం ఒక వాహనం, అట్లా అయితే వేరు. ఎంతమంది ఎక్కినా సౌకర్యంగా కూర్చొని పుష్పక విమానం, కళ్ళతో జుర్రుకోవడానికి వీలుగా ఒళ్ళో సీతమ్మ, పక్కన లక్ష్మణస్వామి, రాముడి ప్రియాతి ప్రియమైన మాటలు. అందులో విమానంలో వెళ్ళిపోతుంటే రాముడి భాషలో మధుర స్మృతులు. ఎందుకని? ఇప్పుడు రాముడు ఒకరికి చెప్పవలసింది, ఎవరికి? సీతమ్మకి చెప్పాలి. సీతమ్మ అక్కడ లేదని